బాంబ్ గురించి విన్న తర్వాత నాకేం తెలీదు అంటే నన్ను నమ్మరు అని అర్థమవుతుంది ల్యాంగ్డన్కి. అలాగని క్యాథరిన్ కళ గురించి చెప్తే నాకు పిచ్చి అనుకుంటారు, ఇప్పుడు ఏం చెప్పాలి అని ఆలోచిస్తాడు. ఇలాంటి సిట్యువేషన్లో ఎంత వియర్డ్గా ఉన్నా నిజం చెప్పడమే సేఫ్ అని చెప్పి కళ గురించి చెప్పేస్తాడు. అది విన్న తర్వాత ముగ్గురు కాసేపు సైలెంట్ అయిపోతారు. అంతటితో ఇంట్రోగేషన్ క్లోజ్ చేస్తూ, నువ్వు ఈ సిటీ వదిలి వెళ్ళడానికి పర్మిట్ లేదు, ఎందుకంటే నువ్వు ఒక సస్పెక్ట్వి అని అంటాడు ఆఫీషియల్. నేనెలా సస్పెక్ట్ అవుతాను, నేనుండే హోటల్లో నేనే బ్లాస్ట్ ఎందుకు ప్లాన్ చేసుకుంటాను అని ల్యాంగ్డన్ అడుగుతాడు. మీ అమెరికన్స్ మా కంట్రీకి వచ్చి మీ బుక్ పబ్లిసిటీ కోసం ప్లాన్ చేసిన స్టంట్ ఇదంతా అని అంటాడు ఆఫీషియల్. ఏంటి అని ఆశ్చర్యంగా అడుగుతాడు ల్యాంగ్డన్. క్యాథరిన్ బుక్ ప్రీకాగ్నిషన్ గురించి, తనకి ఇలా కల రావడం వల్ల హోటల్లో బ్లాస్ట్ ప్రివెంట్ అయినట్టుగా న్యూస్ క్రియేట్ చేద్దామని ప్లాన్ చేశారు మీరిద్దరూ అంటాడు. ఇక్కడ ల్యాంగ్డన్కి సపోర్ట్ చేస్తూ హ్యారిస్ అంటాడు, వాళ్ళుండే హోటల్లో వాళ్ళే బ్లాస్ట్ చేసుకునే అంత రిస్క్ ఎవరూ చేయరు, ఇలా సాలిడ్ ఎవిడెన్స్ లేకుండా కంక్లూడ్ చేయడం కరెక్ట్ కాదు అని అంటాడు. సాలిడ్ ఎవిడెన్స్ ఉంది, మేము డిటోనేట్ చేసిన బాంబ్ చాలా చిన్నది, అది బ్లాస్ట్ అయినా కూడా బిల్డింగ్ కూల్చే అంత ఇంటెన్సిటీ దానికి లేదు, కానీ న్యూస్ అయితే ఖచ్చితంగా వచ్చేది అని అంటాడు ఆఫీషియల్.